వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్సీ వర్గీకరణలో రెల్లి వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొట్నాల రవి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోనూ వర్గీకరణలో సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పటికీ సరైన రిజర్వేషన్ల పంపిణీ జరగడం లేదని అన్నారు. ఈ సమావేశంలో బండి సురేందర్, మోహనరావు, ఆకుల చందు, కొప్పల అప్పారావు, ఎల్ అప్పారావు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడిని. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద గతంలో కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ నిన్నటి దినాన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేము పరిశీలించాము. ముందుగా ఈ కమిషన్ని త్వరితగతిన వేసి ఇంత త్వరితగతిన రిపోర్టు తీసుకొచ్చి వర్గీకరణపై మంచి బాటలు వేసినటువంటి మహనీయులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం. కానీ లాస్ట్ టైం ఏదైతే జరిగిందో తప్పు, 1999లో వర్గీకరణ జరిగినప్పుడు రెల్లీలకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా కమిషన్ 1% రిజర్వేషన్ అని చెప్తుంది. న్యూస్ పేపర్స్లో అవే వచ్చాయి. 1% సిఫారసు చేసిందని. ఈ 1% రిజర్వేషన్ వల్ల మేము అన్యాయానికి గురి అవుతున్నాము అని చాలా స్పష్టంగా గతం 24 నుంచి మేము చేసే పోరాటం కూడా అదే. లాస్ట్ టైం రాస్టర్ చూసినట్లయితే 1% రిజర్వేషన్ మాకు ఇచ్చారు. ఆ 1% ఉమెన్కి ఇచ్చారు. అంటే ఆర్టికల్ 341 ప్రకారం దశాబ్దాల క్రితమే మీ ఎస్సీలుగా గుర్తించబడిన మేము పురుషులు కావడం వల్ల ఎస్సీ జాబితా రిజర్వేషన్ నిరాకరించబడింది. ఇది ఎక్కడ రాజ్యాంగం సార్? ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అంటే ఆయన పురుషుడు కాబట్టి ఆయనకి రిజర్వేషన్ చెల్లదని ఉందా? 1999 నుంచి 2004 వరకు ప్రతి ఒక్కడు యూనివర్సిటీలో సీట్లు లేక, ఉద్యోగ అవకాశాలు లేక తల్లడిల్లిపోయారండి. 1999 నుంచి 24 వరకు ఆ వర్గీకరణ వల్ల. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? సరే, ఇప్పుడైనా కానీ న్యాయమైన వర్గీకరణ జరుగుతుందని భావించాం. కానీ ఇప్పుడు కూడా మీరు 1% రిజర్వేషన్ అంటున్నారు. ఇది ఎక్కడ సార్? మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు 2 నుంచి 5% రిజర్వేషన్ మేము అడిగాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏం చెప్పిందంటే ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు, ఇంతవరకు ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదు, వారికి రిజర్వేషన్ ఫలాలు కల్పించమని చెప్పింది. ఆర్టికల్ 16(4) కూడా పరిగణలో తీసుకోమని చెప్పింది. ఎవరైతే నిరక్షరాస్యత ఉందో, ఎక్కడైతే సమాజం వెనుకబడతానం ఉందో వెనుకబడతానం ఆధారంగా ఇమ్మని చెప్పింది. కానీ ఇక్కడెక్కడా వెనుకబడతానం ఆధారంగా ఇచ్చినట్టు ఏం కనిపించట్లేదు. మీరంతా ఏదో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లకు లోనే ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. రిపోర్ట్ అయితే మాత్రం మాకైతే సంతృప్తికరంగా లేదు. మేము కోరుకుంటుంది అంటే 2% నుంచి 5% రిజర్వేషన్ మాకు పెంచండి. అలా పెంచడం వల్ల ఏంటంటే మాకు మహిళకి రిజర్వేషన్ వస్తుంది, పురుషుడికి రిజర్వేషన్ వస్తుంది. మేము కూడా మాలమాదిగులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రధాన డిమాండ్ మేము ఒకటే కోరుకుంటున్నాం. దయచేసి రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వర్గీకరణ చేయండి. ఇప్పుడు మీరు చేస్తుంది వర్గీకరణ కాదు, వక్రీకరణ. ఇది రాజ్యాంగం చెప్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్నది వర్గీకరణ కాదు, వక్రీకరణ చేస్తున్నారు. మాకు వర్గీకరణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వెల్లడించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సహాయం వివరాలు తెలిపేందుకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ సిహెచ్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు గత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాలని అమలుపరచడానికి హౌసింగ్ శాఖ ద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ఇంకా మెరుగుగా ముందుకు కొనసాగించడానికి అదనంగా 50,000 రూపాయలు ప్రతి హౌసింగ్ బెనిఫిషరీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మేరకు గత 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 వెల్లడించడం జరిగింది. దీని ద్వారా బీసీ, ఎస్సీ బెనిఫిషరీలకు అదనంగా 50,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతున్నది. ఇంతే కాకుండా ఎస్టీ బెనిఫిషరీస్కు
75,000, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ బెనిఫిషరీస్కి ₹1,00,000 దాకా అదనంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ని ప్రకటించడం జరిగింది. డాకు మహారాజ్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన నటి ఊర్వశి రౌతల 12 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ కలినాన్ను కొన్న మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రలోకి ఎక్కారు. పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ చేశారు తీవ్రవాదులు. ట్రైన్లో ప్రయాణిస్తున్న సుమారు 200 మంది సైనికులు బందీలుగా ఉన్నట్లు సమాచారం. మార్చి 16వ తేదీన భూమిపైకి తిరిగి రానున్నారు సునీత విలియమ్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.